ఉత్తరాంధ్రల చిరకాల స్వప్నమైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఇప్పటికే ముందస్తు ఇనాగరేషన్ వేడుకలతో ఉత్తరాంధ్ర ఊగిపోతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరాన్నంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనీ విని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గెట్ రెడీ టు టేక్ ఆఫ్. ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే ఇదో రికార్డ్. ఉత్తరాంధ్రుల చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేళ వికసిత్ భారత్ లో మరో కీలక ముందడుగు పడింది. భారత మౌలిక వసతుల కల్పనలో బిగ్గెస్ట్ బూస్ట్ గా మారబోతోంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేయనున్నారు పీఎం మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేళ సోషల్ మీడియాలో కీలక పోస్ట్ చేశారు మోదీ. దేశ మౌలిక వసతుల్లో భోగాపురం విమానాశ్రయం ఒక బిగ్గెస్ట్ బూస్ట్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధి చెందుతుందని, వికసిత్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మోదీ పోస్ట్ పై స్పందించిన సీఎం చంద్రబాబు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రిప్లై ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టుతో అభివృద్ధిలో ఉత్తరాంధ్ర టేకాఫ్ తీసుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రారంభోత్సవ సభకు 3 లక్షల మంది వస్తారన్న అంచనా 5,000 బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. భోగాపురంలో మోదీ ల్యాండ్ అయిన తర్వాత 13,000 మందికి పైగా గిరిజన బాలికలు ధీంసా నృత్యంతో స్వాగత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ ధీంసా నృత్యానికి ఇప్పటికే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు మంత్రి సంధ్యారాణి. శనివారం ఉదయం 11:30 తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ఉదయం 10:45 భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకొని 10:55 వరకు టెర్మినల్ ని పరిశీలిస్తారు. 11:17 ఓపెన్ టాప్ జీప్ లో ర్యాలీగా బయలుదేరి 10 నిమిషాల్లో సభా వేదిక దగ్గరకు చేరుకుంటారు. 11:30 తర్వాత ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి మాట్లాడతారు ప్రధాని మోదీ. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన పూర్తి స్థాయి ఆపరేషన్స్ మాత్రం ఆగస్టు 17 నుంచి మొదలు కానున్నాయి. ఆ రోజు నుంచే భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, ప్రధాని మోదీ రాక సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విశాఖవాసులకు సూచించారు. 3 ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.